ఆరోగ్య డైట్ మాదాపూర్. సో లక్ష్మణ్ గారితో ఒక క్లయింట్ ఉన్నారు. ఈయన గురించి నిజంగా తప్పకుండా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. ఆరోగ్యంగా ఉండడం అంటే ఇవాళ, రేపు, ఎల్లుండి, ఎప్పుడైనా ఎవ్రీ డే ఇస్ అ డే వేర్ యూ హ్యావ్ టు బీ అ వెరీ హెల్దీ. సో హెల్త్ గురించి ఆలోచించాలంటే ఎప్పుడైనా ఆలోచించవచ్చు. ఇప్పుడేం ఆలోచిస్తానులే, ఏది అయిపోయింది, లేకపోతే బాగా పెరిగిపోయాం, ఇంకేం చేస్తాంలే, డైట్తో తగ్గే బాడీ కాదు నాది అని అనుకుంటూ ఉంటారు కొందరు. కానీ నేను చూసిన తర్వాత ఆలోచన మొత్తం మారిపోతుంది. అదంతా తప్పు అని అర్థమైపోతుంది. జెస్సీ సార్ నమస్తే. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు సాయి చరణ్. సాయి చరణ్. సో సాయి చరణ్ గారు ఆరోగ్య డైట్ ఎప్పుడు వచ్చారు? ఫస్ట్ ఎలా వచ్చారు? నేను 4 months బ్యాక్ వచ్చినాను. 4 months బ్యాక్ వచ్చారు. 4 months నుంచి డైట్ లో ఉన్నారా? డైట్ లో ఎంతలా ఉండేవాళ్ళు మీరు ఇంతకుముందు? నేను 197.6 ఉన్నాను. 197.6. ఇప్పుడు వచ్చేసి 157.1 ఉంది. వండర్ఫుల్. అసలు అంటే దాదాపు 40 కిలోలు. 40 కిలో. అది ఈ రోజుకే. ఈ రోజు 40.5. ఓహో, 40 kgs తగ్గడం అనేది నాట్ ఎ స్మాల్ థింగ్. అది కూడా 4 months లో. 4 months. అంటే నెలకు 10 కిలోలు తగ్గిపోయారు మీరు. అవును. వండర్ఫుల్. సో మరి డైట్ గురించి మాట్లాడితే ఇంతకు ముందు ఆరోగ్య డైట్ లో లైక్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఇనిషియల్ స్టేజ్ నుంచి నేను సార్ని చూస్తున్నా, ఆయన డైట్ చూస్తున్నా, బాగుండేది. బట్ కొన్ని తక్కువ ఐటమ్స్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే విపరీతంగా అసలు ఏదో వివాహ భోజనము అని మొత్తం అన్ని ముందు పెట్టుకుని తినొచ్చు అన్ని ఉంటాయి అనమాట వాళ్ళ అక్కడ కిచెన్కి వెళ్తే. సో మీకేమనిపిస్తుంది? మీరేం చెప్తారు దాని గురించి, ఆ ఫుడ్ గురించి? ఆ ఫుడ్ అంటే మేము ఎంజాయ్ చేస్తూ తింటున్నాం ప్రతిదీ. అవునా? ఇవాళ ఏం తిన్నారు? ఇవాళ వచ్చేసి మేము ఉతప్పం తిన్నాము. ఉతప్పం, పన్నీర్ బటర్ మసాలా. అలా కదా, నాకు ఇడ్లీ కావాలన్నాడు. చెప్పు, నిజం చెప్పు. నాకు ఈ రోజు యాక్చువల్గా ఇడ్లీ కావాలన్నాడు. నా ఒక్కడికి ఇడ్లీ చేయించుకున్నాము. ముందలండి అసలు ఎంతైనా కానీ ఈయన అడగడం ఏంటో కానీ ఆయన చేయడం ఇంకో ఎత్తు. సార్ అందరికి చేశారు పాపం, ఆయన అడిగాడు. ఎందుకంటే ఇప్పుడు మనోడు తినాలంటే బయటికి వెళ్ళి తినేవచ్చమ్మా, ఇంటికి వెళ్ళి తినేవచ్చు. కానీ నన్ను అడిగాడు, సార్ ఇడ్లీ తినాలి అని అన్నాడు. ఏముంది, చిన్న పాత్ర ఒకటి తీసుకొని దాంట్లో 4 ఇడ్లీ 4 5 వేసుకున్నాడు. మనోడు వేసుకున్నాడు. అంతే హ్యాపీగా తిన్నాడు. ఇంకే చిన్నపిల్లలు కదా వీళ్ళు, వీళ్ళకి ఇంకేం కావాలి చెప్పు. ఇప్పుడు మనం ఎట్లేదు అనుకోండి, బయటకు వెళ్ళి తినాలి. నేను నాకేముంది అలాగని తప్పు చేయడు. కానీ ఏంటంటే ఈ యుగంలో, ఈ జనరేషన్లో కొంతమంది ఆనిముత్యాలు ఉంటారండి. దాంట్లో మా సాయి నా పేరు నిలబెడుతున్నాడు. నిజంగా అసలు ఏదో తల్లి కనుక పిల్లలకి తప్పు చేయలేదు చెప్పాడండి, అలా చెప్తున్నా. నిజంగానండి, వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా నా పిల్లలేనండి, నా ఫ్యామిలీ మెంబర్స్. సో మరి అంత ప్రేమగా వండి పెడుతున్నారు. నాకు ఇది వద్దు, నాకు అది కావాలని మీరు మారం చేస్తున్నా కూడా ఆయన చాలా ప్రేమగా పెడుతున్నారు. సో ఎన్ని రోజులుగా అసలు మీరు అక్కడ ఉంటున్నారు కొండాపూర్లో? 4 months 7 days అవుతుంది. అక్కడే ఉన్నాను. ఇంటికి వెళ్ళాలి. ఎప్పుడైనా ఒకసారి జాబ్ చేస్తాను. లంచ్ తినేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి వస్తాను. సో మొత్తం ఆయన దత్తత తీసుకుంటున్నాడు. నేను కరెక్ట్గా డబుల్ డిజిట్ వరకు ఎక్కడికి వెళ్ళాలని చెప్పినాను సార్. నాకు భీమవరం నుంచి. అవును. నాన్ వెజ్ బాగా తింటాను. ఫ్రాన్స్ మాకు మొన్న సండే ఫ్రాన్స్ ఏనండి. చిట్టురేలేం కాదు, పెద్ద రేలే, టైగర్ రేలు. మా అన్ని భారీ ఎత్తునే ఉంటాయి. మరి ఆ తర్వాత నాటుకోడి, పందెంకోడి. అంటే నేను వెళ్ళానండి పండగ తర్వాత వెళ్తే 4 కోళ్ళు ఉన్నాయి అక్కడ ఇంటి దగ్గర, కొట్టినాయి. ఆహా తీసుకొచ్చి మన వాళ్ళకి పెట్టానండి. పందెంకోడి నాకు అంటే అన్ని డైలీ అయ్యే తింటున్నాం కానీ నాకైతే సాంబార్ ఇడ్లీ చాలా ఇష్టం. రోజు చేసి పెట్టిన బయట కన్నా లేదండి, వాళ్ళకి చెప్పినాము. డబుల్ డిజిట్ వచ్చే వరకు రానని వాళ్ళకి కూడా చెప్పొచ్చినాను. మాట్లాడింటారండి. కానీ వాళ్ళకు కూడా ఆనందమే కదమ్మా. ఒక కొడుకు ఒక వయసు వచ్చిన తర్వాత ఇంట్లో ఎలా తిరుగుతూ ఉంటే మంచం మీద పడుకోవటానికి ఒక ఇబ్బంది, ఎలా పడుకోవాలో కూడా తెలియదు పాపం వీళ్ళకి. ఇప్పుడు ఫ్రీ అయిపోయింది, గురక తగ్గిపోయింది. కళ్ళెదురంగా కుర్రోడు అందంగా తయారవుతుంటే దానికంటే అదృష్టం ఏముంటుంది వాళ్ళకి. ఆ కళ్ళల్లో ఆనందం ఎలా ఉంటుందండి. వాళ్ళ ఎంతో 27.
అయితే పెళ్లి చేసుకోవాలి, అందగాడ తయారవ్వాలి. నేను తయారు చేస్తాను. అంతే? సంబంధం కూడా ఇప్పుడు ఈ టీవీ ద్వారా మనోడు అందంగా తయారు చేసిన తర్వాత ఎవరైతే తర్వాత ప్రొఫైల్ పెడతాం, ఒక పలానా అబ్బాయి రెడీగా ఉన్నాడు చూసుకోండి అని చెప్పేసి మేమే చేస్తాం. ఆరోగ్య మేమే మ్యారేజ్ చేస్తాం. వండర్ఫుల్ అసలు నిజంగా. సో బేసిక్ గా ఈ డైట్ చేస్తూ రంగు మారుతున్నారు. మీరు చూసారా అది? మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నదండి. ఫస్ట్ వచ్చినప్పటికీ నాది ఇప్పుడు ఫోటో చూస్తే అందరికీ తెలుస్తుంది. బేసిక్ గా మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. లావ్ ఎక్కువైనప్పుడు ఏమైతుందంటే ముఖ్యంగా జాయింట్స్ లో ఈ కింద ఓవరాల్ గా ఫేస్ కూడా నల్లగా అవ్వడం అనేది అందరూ చూసే ఉంటారు. లావ్ అయిన వాళ్ళు అందరూ చూసారు. మళ్ళీ ఇమీడియట్ గా వాళ్ళ ఒరిజినల్ వెయిట్కి వచ్చేసరికి మంచి మెరుస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మంచి తింటూ ఆరోగ్యంగా అలా తగ్గుతూ ఉన్నారు కాబట్టి ఇంకా మంచి గ్లోలోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో మంచి చేంజ్ ఉంది. ఏ క్రీములు వాడాల్సిన అసలు మామూలుగా లేదు. ఇంకో 3 సంవత్సరాల్లో పెళ్లి చేస్తున్నా సరే 3 అక్కర్లేదమ్మా, సంవత్సరంలో మార్కెట్ ఎక్కించేస్తాం. అంతేనా? చాలా పెద్ద బాధ్యతలు తీసుకున్నారు సార్. అందరినీ కాదు, కొంతమంది. ఇప్పుడు ఎవరైనా అడుగుతారు నాకు ఫోన్ చేసి, ఆ అబ్బాయి ఏంటంటే అంటే కళ్ళు మూసుకొని ఇచ్చేవచ్చు, ఆ మాట చాలంటే. అంతే కదా. ఎందుకంటే పెళ్ళి అవ్వకముందే ఒక క్రమశిక్షణగా తన ఆరోగ్యానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడంటే రేపొద్దున కట్టుకునే భార్యకి ఇంకెంత ప్రిఫరెన్స్ ఇస్తాడు అనేది వాళ్ళకి ఉంటుంది కదండి. అది నేను గ్యారంటీ 100 రూపాయల స్టాంప్ తీసుకొస్తే రాసి ఇచ్చేస్తాను. మా సాయి చెప్తున్నారా మీ గురించి? మీరేం చెప్తారు లక్ష్మణ్ గారి గురించి? ఇంకే ఆయన గురించి ఏం చెప్తామండి, కలియుగ దైవం మాకు. అంతే కదండి. మరి 197 వచ్చిన ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఒకటే చెప్తుండే, నువ్వు వెయిట్ తగ్గాలి కంపల్సరీ అని చెప్పి. ఇది అన్ని మానేయండి, అది మానేయండి, నాన్ వెజ్ మానేయండి, ఇది మానేయండి, ఒక 1 మీల్ తీసుకోండి, ఒకే పూట తినండి, అది కూడా ఎక్కువ తినద్దు, వెజిటేబుల్స్ తినండి అని ఇవన్నీ చెప్తుంటే ఇంక మనం వల్ల కాదని చెప్పి డైట్లో అనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మిరపకాయ బజ్జీలు, ఎగ్ బజ్జీలు వేసి పెడుతుంటే ఇంకేం చెప్తాము. బిర్యానీ, లడ్డూలు, స్వీట్ ఫెస్టివల్ కి ఒక స్వీట్ ఉంటుంది. ఈమె ఫస్ట్ కేక్ కూడా తయారు చేసినారు. కేక్ కూడా వచ్చేసింది. కేక్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది. చేసేది తిని బాగా ఎంజాయ్ చేశారు. కేక్ అయితే చాలా బాగా చేశారు. వండర్ఫుల్ అసలు. వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ యు హావ్. నిజంగా ఏదో మీరు ఏదైతే మీ ఇద్దరు అబ్బాయిలు, మీ వైఫ్, మీరు ఇది కాదు, యు హావ్ వెరీ హ్యూజ్ ఫ్యామిలీ. చాలా పెద్ద ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో మిస్ అయ్యేది ఏంటి తెలుసా సార్? ఒకరి నుంచి ఒకరికి ఒక కనెక్షన్ లో సంతృప్తి చెందడం. అవునండి, అది మిస్ అవుతూ ఉంటది. అంటే ఎక్కడో ఒక దగ్గర నాకు నచ్చని పని కొడుకు చేసినాను తండ్రికి, లేకపోతే తండ్రి చేసినాను కొడుకుకి, పిల్లలకి, ఇట్లా ఉంటది. బట్ ఇక్కడ ఏంటంటే చాలా సంతృప్తిగా వాళ్ళు తింటూ జీవిస్తూ ఉన్నారు హ్యాపీగా. మీ ఏదైతే మీ రాజ్యం ఫ్యామిలీ పెద్దది, ఉమ్మడి ఫ్యామిలీ. ట్రూ. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ వాళ్ళు తింటుంటే మీరు హ్యాపీ అవుతారు. ఏంటో అయినా అసలు నిజంగా. కాబట్టి నిజంగా వెరీ నైస్ టు నో. మీ కష్టం అంతా కూడా పోయి ఒక మంచి ఒక సొల్యూషన్ దొరికింది నా వెయిట్ లాస్ కి అన్న ఒక సంతోషం ఈ ఫేస్ లో వస్తుంది. సో కంగ్రాచులేషన్స్. 40 కేజీలు తగ్గినందుకు ఇదే మోటివేషన్ తో ఇంకా మొత్తం దిగిపోయి డబుల్ డిజిట్ కి వచ్చేసి సంతోషంగా వెళ్తే మీ మమ్మీ డాడీ ఎవరు బాబు వెళ్ళు అంటారేమో నాకు తెలిసి. నెక్స్ట్ మంత్ వెళ్తున్నాను. 50 కేజీస్ టార్గెట్. నెక్స్ట్ 15 మధ్య 50 కేజీస్ తగ్గిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ మీ మమ్మీ రియాక్షన్ రికార్డ్ చేయి. ఓకే. అండ్ దాన్ని అండ్ నీతో పాటు ఇంటర్వ్యూని మనం కలిపి పెడతాం. సరే. ఓకే, డన్. వెరీ నైస్ అండ్ ఆల్ ది బెస్ట్. థాంక్యూ సో మచ్.